మనతో పాటు టీజీఐఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా 3 పార్టీలు కూడా నువ్వా నేనా అన్న విధంగా తలపడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన ఎలా స్పందిస్తున్నారు అనేది ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే మరి ప్రజలకి ప్రజాపాలననే ముందు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ప్రతి పని కూడా మరి ముందుగా ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవి ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే సీఎం గారు ఉన్నారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మాత్రం మేము ప్రచారానికి వచ్చిన ప్రతి ఏరియాలో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈసారి కాంగ్రెస్ని గెలిపిస్తాం. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. 12 సంవత్సరాలు వాళ్ళని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంగా ఉన్నది కాబట్టి అభివృద్ధి అవుతుంది అనే వాళ్ళ ఆలోచనతో ముందుకు వస్తున్నారు. గ్యారెంటీగా నవీన్ యాదవ్ గారికి ఓటేసే విధంగానే ప్రజలు ముందుకు వస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేశామో అది మేము చూపిస్తాము. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాల్లో హైదరాబాద్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేశారు, మీరు చూపిస్తారా, మాతో డిబేట్ కి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు కేటీఆర్ గారు. దానిపైన మీరేమంటారు? ఎన్ని చెప్పినా ప్రజల్లో ఉంది కదా, చూస్తూనే ఉన్నారు కదా. మేము ఇచ్చిన వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాం కదా. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఉద్యోగాలండి, ఇంటింటికి ఉద్యోగం చెప్పి మరి వాళ్ళు ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీకి ఇచ్చిండ్రా? మేము కూడా వస్తాం కదా డిబేట్లో, మాకు కూడా ఉన్నాయి కదా అవకాశం ఆడడానికి. వాళ్ళు మరి ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, మరి ముఖ్యమంత్రిని చేసిండ్రా? ఇలాంటివి ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు, ఏదో అనాలి అంటారు, వాళ్ళ పార్టీని వాళ్ళు బతికించుకోవాలని చూస్తారు. కానీ మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం చేస్తున్న వాస్తవాలు అనుభవిస్తున్నారు ప్రజలు. ప్రతి ఇంటికి కూడా ఒక పథకం పోయిందండి. ఇప్పుడు ఆడపిల్లల విషయాలు కానివ్వండి, గ్రూప్లో కూడా ఉన్న వాళ్ళకి మరి పాల వడ్డీ కూడా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిందా? మరి మా సీఎం ఈ రోజుల్లో అంటున్నాం ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలు చేస్తారు. ఆ ధైర్యం వాళ్ళకు ఉన్నదా? ఏ రోజైనా ఆడపిల్లని పిలిచి ఏదైనా మీటింగ్ పెట్టి మీకు ఇది చేస్తామని చెప్పిన రోజులు ఉన్నాయా? కాబట్టి అవన్నీ వాస్తవాలు కాదు, అవాస్తవాలు వాళ్ళు మేము చెప్పే అన్ని వాస్తవాలుగా ప్రజల ముందులోనే మేము మాట్లాడగలుగుతాం. రీసెంట్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇన్ని రోజులు మైనారిటీస్ గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగానే మైనారిటీస్ గుర్తుకొచ్చారా? మైనారిటీస్ కోసం కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. మరి 3 లక్షల మంది హిందువుల ఓట్లున్నాయి కదా, మరి దానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాధానం చెప్తుందని అడుగుతున్నారు. దానిపైన సరే, ఇది జనరల్గా అయితే మరి సీఎం గారే చెబుతున్నారు. ఎలక్షన్లు అప్పుడే ఒక మైనార్టీ మినిస్టర్ ఇవ్వాలి, మహిళలకు స్థానం ఇవ్వాలి, స్థానం ప్రతి కులానికి కూడా ఇవ్వాలని అట్లా చెప్పుకోవడం జరిగింది. బీసీలకు ఇవ్వాలి, మైనార్టీలకు, మహిళలకు. ఎట్లా అయితే మనం కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరినీ సమానంగా చూసే పార్టీ, ఒక కన్న తల్లిలాగా. ఇప్పుడు పథకాలు కూడా మా పార్టీ మీ పార్టీ అని ఇవ్వట్లేదు. ఎవరికైతే అర్హులు అవుతారో, మరి ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో అలాంటి వాళ్ళకి ఇస్తున్నాం. గత ప్రభుత్వం అట్లా చేసిందా? డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిందండి? ఒక్కరికి చూపెట్టమని కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు చూడండి, అట్లా ఎక్కడన్నా వేలెత్తి చూపిస్తుందా? కాబట్టి అన్ని కూడా మేము చేసే పనులు ప్రజల ముందు ఉన్నాయి, ప్రజలకు తెలుసు. వాస్తవాలను చూసే ఈరోజు జూబ్లీ హిల్స్లో ఓటు వేయడానికి ప్రజలంతా తయారయ్యారు. మరి నవీన్ యాదవ్ గారికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు? నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంట? నవీన్ యాదవ్ గారు 2 సార్లు మరి నిలబడ్డారు, ఓడిపోయినరు. వ్యక్తిగతంగా ఆయనకి ఎలాంటి మచ్చ లేదండి. పబ్లిక్లో మేము వెళ్తున్నాం కదా, లేదు ప్రతిపక్షాలు ఏదో అంటున్నాయి, కానీ పక్కా 30,000 మెజార్టీతో నవీన్ గారు గెలుస్తున్నారు.